ఇక డీటెయిల్స్ చూస్తే చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకులపై తిరుపతిలో కేసు నమోదైంది. సోమవారం ఎస్పీ ఆఫీసు ముందు జరిగిన ఆందోళన తోపులాటపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చంద్రగిరి వైసీపీ నాయకులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి, చెవిరెడ్డి రఘునాథ్ రెడ్డితో పాటు వైసీపీ కార్యకర్తలపైన ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము ఫోన్ ద్వారా అందిస్తారు. జయజీరామ్, చెప్పండి. గుడ్ మార్నింగ్ రావులి. నిన్నటి దినం మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, ప్రస్తుతం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పులివర్తి నాని ఎవరైతే ఉన్నారో తన మీద కేసు నమోదు చేయాలని చెప్పేటువంటి ఒక ఆరోపణతో కూడా పూర్తిగా తనకు సంబంధించినటువంటి వైసీపీ నాయకులు కార్యకర్తలతో పెద్ద ఎత్తున తిరుపతికి సంబంధించినటువంటి డిపిఓ కార్యాలయానికి అయితే చేరుకున్నారు. అయితే గత నెలగా లాస్ట్ మంత్ నుంచి ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. పోలీస్ యాక్ట్ 30 అయితే అమల్లో ఉంది. అంటే ఎటువంటి పర్మిషన్ లేకుండా ర్యాలీలు కావచ్చు, ఈ యొక్క సభలు కావచ్చు, సమావేశాలు కావచ్చు నిర్వహించకూడదు అనేటువంటిది ఒక యాక్ట్ అయితే పోలీస్ యాక్ట్ 30 అమల్లో అయితే ఉంది. దాన్ని పూర్తిగా ఉల్లంఘించారనేటువంటిది ప్రధానంగా పోలీసులు ఆరోపణ అయితే చేస్తున్నటువంటి సిచ్యువేషన్. దీనికి సంబంధించి నిన్న జరిగినటువంటి ఈ యొక్క అజిటేషన్ ఏదైతే ఉందో, అంటే ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చేటువంటి క్రమంలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి రఘునాథ్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి మీద కూడా, అంటే ముగ్గురు మీద కూడా మనం చూసుకున్నట్టయితే ఆ క్రైమ్ నెంబర్ 73/2026 క్రైమ్ నెంబర్ తో కూడా ఎఫ్ఐఆర్ అయితే ఒకటి నమోదు చేయడం జరిగింది. అంటే 30 యాక్ట్ అమల్లో ఉన్న ప్రజలకు ఇబ్బంది కలిగించారనేటువంటిది, కార్యాలయాలకు వెళుతున్న వారిని పూర్తిగా కూడా అడ్డుకున్నారనేటువంటిది ఆ యొక్క కేసులో నమోదు చేయడం జరిగింది. అంటే ప్రత్యేకించి మనం చూసుకున్నట్టయితే ఎక్కడైతే ఈ యొక్క డిపిఓ ఆఫీస్ ఉందో, డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ ఎక్కడైతే ఉందో ఆ యొక్క రహదారి మీదగానే ఇక్కడ మనకు వెళ్తున్నటువంటి జడ్జీలకు సంబంధించినటువంటి క్వార్టర్స్ కావచ్చు, అదే విధంగా ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, ఆర్డీఓ ఆఫీస్ కావచ్చు, ఎంఆర్ఓ రూరల్ అర్బన్ కి సంబంధించినటువంటి కార్యాలయాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అంటే విధులకు వెళుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా పూర్తిగా విఘాతం కలిగించారనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి దీని మీద, అంటే వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో, ఆ అజిటేషన్ ఏదైతే ఉందో 30 యాక్ట్ అమల్లో ఉన్నా కూడా దాన్ని పూర్తిగా కూడా ఉల్లంఘించి వీళ్ళు ఈ విధంగా చేశారనేటువంటిది ప్రధానంగా వారి మీద కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో కూడా ఈ యొక్క కేసు అయితే నమోదు చేశారు. అయినప్పటికీ కూడా అక్కడ పూర్తిగా బారికేట్లు ఏర్పాటు చేశారు. అంటే వీళ్ళు ఎవరైతే ర్యాలీ నిరసన చేసినటువంటి ఆందోళనకారులు అక్కడికి చేరుకున్నారో ఆ యొక్క బారికేట్లు ఉన్నప్పుడు కూడా బారికేట్లు పూర్తిగా తొలగించి, అంటే ఎస్పీ కార్యాలయానికి వెళ్లే విధంగా కూడా విశ్వ ప్రయత్నం అయితే చేశారు. అక్కడ ఉన్నటువంటి పోలీసులతో కూడా వాగ్వాదం చేసుకున్నటువంటి అక్కడ సంఘటన కూడా కొద్దిగా ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. వీటన్నిటికీ సంబంధించి మంగళం దగ్గర ఉన్నటువంటి ఒక వైసీపీ కార్యకర్తని పూర్తిగా కూడా అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్ కూడా తరలించి అటు తర్వాత అతను చేసినటువంటి విధులకు ఆటంకం కలిగించారనేటువంటిది ఒక ఆరోపణ రావడంతో కూడా అతన్ని పూర్తిగా క్షమాపణ కోరిన తర్వాత విడుదల చేసినటువంటి సిచ్యువేషన్ కూడా కనపడుతుంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా నిన్న జరిగినటువంటి ఈ యొక్క డిపిఓ కార్యాలయానికి వెళ్లి ఎస్పీ గారికి వినతి పత్రం ఇచ్చేటువంటి క్రమంలో అక్కడ జరిగినటువంటి ఆందోళన వ్యవహారాన్ని పూర్తిగా కూడా ఈ యొక్క పోలీసులు, అంటే 30 యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి ఇలా చేయకూడదు, మీకు పర్మిషన్ లేదని చెప్తూ ఉన్నప్పటికీ కూడా వందలాది మంది నాయకులు కార్యకర్తలతో వైసీపీ లీడర్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆ యొక్క డిపిఓ కార్యాలయానికి వెళ్లడంతో కూడా అక్కడ పూర్తిగా కూడా అసాంఘిక కార్యక్రమం అయింది. కాబట్టి పూర్తిగా కూడా దీనికి సంబంధించి ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ యొక్క పరిధిలో వస్తున్నటువంటి పోలీస్ స్టేషన్ లో 73/2026 క్రైమ్ నెంబర్ తో కూడా కేసు అయితే నమోదు చేయడం జరిగింది. రావాలి. రైట్, థ్యాంక్ యూ జయజీరా. ఎన్ని తీసుకున్నారు?